రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉంది. అప్పుల కోసం ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నా ఇది ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సర్కార్ నిత్యం వల్లించే రాగం. కానీ అధికార పార్టీ నేతల విలాసాలు చూస్తే మాత్రం మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే. ఐటీ మంత్రి నారా లోకేష్ తాజాగా చేసిన కొలంబో టూర్ ఇప్పుడు పెను సంచలనంగా మారింది. కేవలం క్రికెట్ మ్యాచ్ కోసం కోట్లాది రూపాయలు వెచ్చించి ప్రత్యేక విమానాల్లో చక్కర్లు కొట్టడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆ హై ఫ్లయింగ్ మంత్రి గారి ఖర్చుల లెక్కలపై సాక్షి స్పెషల్ రిపోర్ట్. మంత్రి నారా లోకేష్ కు క్రికెట్ ఒక విలాసవంతమైన గేమ్. కానీ ఆ విలాసాల కోసం ప్రజల సొమ్ము, ప్రజాప్రతినిధి హోదాను ఎలా వాడుతున్నారన్నదే ఇక్కడ ప్రశ్న. ఆదివారం రాత్రి కొలంబోలో జరిగిన భారత్-పాకిస్తాన్ మ్యాచ్ కోసం ఆయన ఏకంగా స్పెషల్ జెట్లో దర్జాగా వెళ్లారు. సామాన్యుడు ఆర్టీసీ బస్సు ఛార్జీలకే బెంబేలెత్తిపోతుంటే లోకేష్ మాత్రం స్పెషల్ ఫ్లైట్స్ ని ఒక నార్మల్ బైక్ రైడ్లా వాడేస్తున్నారు. అసలు ఈ ప్రయాణం ఖర్చు ఎంతో తెలుసా? ఆదివారం రాత్రి కొలంబోలో ఎంజాయ్ చేసి సోమవారం ఉదయం విజయవాడలో బిల్గేట్స్తో ఫోటోలకు పోజులిచ్చారు. అంతటితో ఆగకుండా మధ్యాహ్నం కల్లా మళ్లీ ఢిల్లీకి ఎగిరిపోయారు. ఈ 24 గంటల మెరుపు ప్రయాణాలకు అయిన ఖర్చు అక్షరాల ₹1 కోటి పైమాటే అని అంటున్నారు. ప్రస్తుతం భారత్లో ఒక మిడ్ సైజ్ ప్రైవేట్ జెట్ అద్దె గంటకు 3.5 లక్షల నుండి 6 లక్షల వరకు ఉంది. కొలంబో ప్రయాణం, అక్కడి నుండి విజయవాడ, మళ్లీ ఢిల్లీకి వెళ్లడం వంటి మొత్తం ప్రయాణ సమయాన్ని సుమారు 6 గంటలుగా లెక్కిస్తే కేవలం విమాన అద్దెకే 25 లక్షల నుండి 35 లక్షల వరకు ఖర్చవుతుంది. దీనికి తోడు అంతర్జాతీయ ప్రయాణం కాబట్టి ల్యాండింగ్ ఛార్జీలు, గ్రౌండ్ హ్యాండ్లింగ్, విదేశీ ఎయిర్పోర్ట్ ట్యాక్స్లు అన్నీ కలిపి మరో 10 నుండి 15 లక్షల భారం పడుతుంది. ఈ ఒక్క రౌండ్ ట్రిప్ కోసం కనీసం 50 లక్షల రూపాయలు వెచ్చించాల్సి ఉంటుంది. ముఖ్యమంత్రి తనయుడు దీన్ని సాధారణ బైక్ రైడ్లా వాడడంపై ప్రజలు నోరెళ్లబెడుతున్నారు. రాజకీయ వర్గాల్లోనూ సోషల్ మీడియాలోనూ దీనిపై ప్రధానంగా 3 ప్రశ్నలు వినిపిస్తున్నాయి. గతంలో టీడీపీ నేతలు లోకేష్ తన సొంత నిధులతోనే ప్రయాణిస్తున్నారని ఆర్టీఐ పత్రాలు చూపినప్పటికీ ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు ఇలాంటి లగ్జరీ ప్రదర్శనలు ప్రజల్లోకి ఎలాంటి సంకేతాలు పంపుతాయనేది ప్రశ్నార్థకం. రాష్ట్రంలో నిరుద్యోగం, రాజధాని నిర్మాణం వంటి కీలక అంశాలు పెండింగ్లో ఉండగా విదేశాల్లో మ్యాచ్లు చూడడానికి ఇంత సమయం, ధనం వెచ్చించడం సబబేనా అని రాజకీయ విశ్లేషకులు మండిపడుతున్నారు. ఒకవేళ ఇది వ్యక్తిగత పర్యటన అయితే అధికారిక హోదాను ఉపయోగించి పొందే ప్రోటోకాల్ సౌకర్యాల ఖర్చును ఎవరు చెల్లిస్తున్నారన్నది ముఖ్యం. అమరావతి టు కొలంబో ప్రయాణం మాత్రం ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో అగ్గిరాజేస్తోంది. రాష్ట్రం అప్పుల్లో ఉందని ఒక పక్క గగ్గోలు పెడుతూ మరో పక్క ఆకాశంలో విహరిస్తున్న లోకేష్ తీరుపై ప్రజలు మండిపడుతున్నారు. మరి ఈ విమర్శలకు మంత్రి ఏం సమాధానం చెప్తారో చూడాలి.